శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి ప్రారంభ మరియు ముగింపు సమయము, భద్రకాలం అంటే ఏమిటి మరియు రక్షాబంధనం చేయవలసిన శుభ సమయం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి మరియు జంధ్యాల పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారండి. 2024వ సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ప్రారంభ సమయం ఆగస్టు 18, 2024 ఆదివారం రాత్రి తెల్లవారుజామున 3:05 ప్రారంభమవుతుందండి. పౌర్ణమి తిథి ముగింపు సమయం ఆగస్టు 19, 2024 సోమవారం రాత్రి 11:55 ముగుస్తుందండి. రక్షాబంధనం చేసుకోవలసిన రోజు ఆగస్టు 19, 2024 సోమవారం, నక్షత్రం శ్రవణ, ఉదయం 9:01 వరకు ఉన్నది. తదుపరి ధనిష్ట. రక్షాబంధనం చేయవలసిన శుభ సమయం భద్రకరణం సమయంలో రక్షాబంధనం చేసుకోకూడదండి. భద్రకరణం అంటే ఏమిటి, అసలు ఈ భద్ర అంటే ఎవరు తెలుసుకుందామండి. పురాణాల ప్రకారం సూర్యుడి కుమార్తె భద్ర అంటే శనిదేవుని సోదరి అండి. శని స్వరూపంలానే భద్ర కూడా కఠినంగా ఉంటుందండి. భద్ర సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందండి. అంటే పనులను అడ్డుకోవడం, శుభకార్యాలకు అడ్డుపడడం చేస్తుందట. భద్ర నిత్యం ముల్లోకాల్లోనూ సంచరిస్తుందని, ఆమె ఎక్కడుంటే అక్కడ శుభకార్యాలు జరగవని, అందుకే భద్రకాలం అంటే చాలా ప్రమాదకర కాలం అని పండితులు చెబుతూ ఉంటారండి. ఆ భద్రకాలము చాలా మంచిది కాదండి. అందుకే భద్రకాలంలో శుభకార్యాలను వాయిదా వేయాలండి. వేడుకలు, గృహ ప్రారంభం, వివాహ వేడుకలు, గృహప్రవేశం, రక్షాబంధనం, శుభ ప్రయాణాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం మరియు అన్ని రకాల శుభకార్యాలు భద్రలో నిషిద్ధంగా పరిగణించబడతాయండి. భద్రలో చేసే మంచి పనులు అశుభమండి. ఈ సమయంలో ఎవ్వరూ పొరపాటును కూడా అన్నదమ్ములకు రాఖీ కట్టకూడదండి. చింతామణి ప్రకారం చంద్రుని రాశిని బట్టి భద్ర నివాసం నిర్ణయించబడుతుందండి. చంద్రుడు కర్కాటకం, సింహం, కుంభం లేదా మీనంలో ఉన్నప్పుడు భద్ర భూమిపై నివసిస్తుందండి. చంద్రుడు మేష, వృషభ, మిథున, వృశ్చిక రాశులలో ఉన్నప్పుడు భద్ర స్వర్గంలో ఉంటుందండి. చంద్రుడు కన్య, తుల, ధనస్సు లేదా మకర రాశిలో ఉన్నప్పుడు భద్ర నివాసం పాతాళంలో ఉంటుందండి. పౌర్ణమి రోజున భద్రాకరణ సమయం ఆగస్టు 19, 2024 సోమవారం పగలు 1:41 వరకు భద్రాకరణ సమయం ఉంటుందండి. ఈ సమయంలో రక్షాబంధనం అస్సలు జరుపుకోకూడదండి. రావణాసురుని సోదరి అయిన శూర్పణఖ రావణాసురునికి పౌర్ణమి అని పొరపాటుపడి రక్షాబంధనాన్ని పౌర్ణమి రాకముందే చతుర్దశి గడియలలో కట్టిందట. అందుకే రావణుడికి రాముని చేతిలో మరణం సంభవించిందని పురాణ వచనమండి. రక్షాబంధనం కట్టవలసిన శుభ సమయం ఆగస్టు 19, 2024 సోమవారం మధ్యాహ్నం 3:35 నుండి రాత్రి 9:27 లోపు రక్షాబంధనం కట్టవలసిన శుభ సమయం అండి. రక్షాబంధనం వెనుక ఉన్న పురాణ కథలు. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య చాలా కాలం పాటు యుద్ధం కొనసాగిందండి. దాదాపు పుష్కర కాలం పాటు సాగిన యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు అమరావతిలో తలదాచుకున్నారట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించడానికి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని సంకల్పించుకుంటుంది. అయితే సరిగా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి ఇంద్రాణి రక్షను దేవేంద్రునికి చేతికి కడుతుందండి. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తారండి. ఆ విధంగా ప్రారంభమైనదే రక్షాబంధనం. అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారిందండి. మరియు ద్రౌపది, శ్రీకృష్ణుల కథ. దేవదానవుల యుద్ధంతో మొదలైన రాఖీ పండుగ నాటి నుండే ఆచారంగా కొనసాగుతోందండి. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ఉపయోగించినప్పుడు కృష్ణుడు చూపుడు వేలకు గాయం అయిందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి కృష్ణుడి చేతికి కట్టుకట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చారని పురాణ వచనమండి. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని కూడా కథ ప్రచారంలో ఉన్నదండి. లక్ష్మీదేవి, బలిచక్రవర్తుల కథ.
బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువును పాతాళ లోకానికి తీసుకువెళ్లిన సమయంలో ఆయనను తిరిగి తీసుకురావటం కోసం లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి రక్షణ కల్పించాలని కోరినట్టు పురాణ వచనమండి. అప్పుడు విష్ణుమూర్తిని బలిచక్రవర్తి లక్ష్మీదేవి వద్దకు పంపినట్టు కథ ఉన్నదండి. రక్షాబంధన సమయంలో పఠించవలసిన మంత్రం ఏన బంధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షే మాచల మాచల. ఈ మంత్రాన్ని పఠిస్తూ రక్షాబంధన కార్యక్రమాన్ని జరుపుకోవాలండి. తెలుసుకున్నాం కదా అండి 2024 సంవత్సరంలో రాఖీ పౌర్ణమి లేదా శ్రావణ పౌర్ణమి ప్రారంభ మరియు ముగింపు సమయం గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.